నమస్తే అండి. ఈరోజు నేను పిల్లలు కలగకుండా చేసుకునే ఆపరేషన్ ట్యూబెక్టమీ గురించి చెప్తాను. ఇది ఏమంటే పర్మనెంట్ మెథడ్, అంటే ఒక్కసారి ఆపరేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు కలిగే అవకాశం ఉండదు. ఈ ఆపరేషన్ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, దీనివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయని చాలా అపోహలు ఉంటాయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అవన్నీ అపోహలని మీకు కూడా అర్థమైపోతుంది. సో ఫస్ట్ పిల్లలు కలగకుండా చేసే ఆపరేషన్ ట్యూబెక్టమీ అంటే ఏంటంటే, ఇలా గర్భసంచి ఉంటుంది, గర్భసంచి పక్కన ఇవి బిడ్డ పేగులు అంటారు, ఫెలోపియన్ ట్యూబ్స్. ఇది ఓవరి, అండాశయము అంటారు. మనం ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసినప్పుడు ఈ కనెక్షన్, ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనే కనెక్షన్ను కట్ చేస్తాం. ఎందుకంటే గర్భం నిలబడాలంటే అండాశయంలో విడుదలైన అండము, భర్త వీర్యకణము కలిసి దీని ద్వారా ప్రయాణించి పిండము ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే మనం ఈ కనెక్షన్ కట్ చేస్తామో తర్వాత పిల్లలు కలిగే అవకాశం ఉండదు. సో ఈ ఆపరేషన్ ఏమంటే ముఖ్యంగా 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఒకటి ఓపెన్ సర్జరీ, అంటే చేతి ఆపరేషన్ అంటారు కదా, కోత పెట్టి మనము చేతి ద్వారా ఈ బిడ్డ పేగులను పైకి తీసి వాటిని కట్ చేసే పద్ధతి. ఇంకొక పద్ధతి ఏమంటే లాప్రోస్కోపీ, కీ హోల్ సర్జరీ లేదా బటన్ హోల్ సర్జరీ అంటాం. అదేమంటే చాలా చిన్న కోత ద్వారా లోపలికి, అంటే కడుపు లోపలికి మనం పరికరాన్ని పంపించి అక్కడే పేగులను కట్ చేయొచ్చు. సో ఫస్ట్ చేతి ఆపరేషన్ గురించి నేను చెప్తానండి. చేతి ఆపరేషన్ అంటే దీనికి మత్తు ఎలా ఇస్తాము అంటే షార్ట్ జనరల్ అనెస్థీషియా, అంటే ఆ పేషెంట్కు ఏమి గుర్తుండదు, కాకపోతే సర్జరీ వరకు మాత్రమే మత్తు ఉంటుంది. రెండో రకమైన మత్తు ఏమంటే స్పైనల్ అనెస్థీషియా, అంటే సిజేరియన్లకు ఇచ్చే విధంగా వెన్నపూసకు మత్తు ఇచ్చి కూడా చేసుకోవచ్చు. ఇందులో ఏమంటే చర్మం మీద ఒక 2 నుండి 3 సెంటీమీటర్ల దాకా కోత పడుతుంది. ఆ సైజు అనేది అంటే పేషెంట్ కండిషన్ను బట్టి, అంటే తను వెయిట్ ఎంత ఉన్నారు, డెలివరీ అయ్యి ఎన్ని రోజులైంది, ముందు నార్మల్ డెలివరీసా, సిజేరియనా, లేదు తనకి ఏదైనా వేరే స్కార్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలా కొన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే చాలా వరకు 2 నుండి 3 సెంటీమీటర్ల వరకు కోత పడుతుంది. కోత పెట్టిన తర్వాత ఈ గర్భసంచి పేగును పైకి తీసి దాన్ని ఒక రకమైన సూచన దాంతో టై చేసి ఆ తర్వాత కట్ చేస్తాం అన్నమాట. తర్వాత మనం ఏ లేయర్స్ ఓపెన్ చేసామో అవన్నీ క్లోజ్ చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఈ ఓపెన్ సర్జరీలో ఏమంటే 2 to 3 సెంటీమీటర్స్ కోత పడుతుంది కాబట్టి కొంతవరకు సర్జరీ అయిన తర్వాత మత్తు ఎఫెక్ట్ పోయిన తర్వాత పేషెంట్కు కొంత నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. మనం ఆ నొప్పి తగ్గడానికి ఆ అమ్మాయి అవసరాన్ని బట్టి మనం మందులు ఇస్తాం. ఇది కోత పడుతుంది కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, రికవరీకి కొంత టైం ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే కోత పడినప్పుడు అది ఇన్ఫెక్షన్ రాకుండా మనం యాంటీబయాటిక్స్ కూడా కొంచెం ఎక్కువ రోజులు వాడుకోవాల్సి వస్తుంది. ఇది గత కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్న ఆపరేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఏమంటే లాప్రోస్కోపిక్ సర్జరీ, అంటే బటన్ హోల్ సర్జరీ అంటారు జనరల్గా. బటన్ ఆపరేషన్ అంటే ఏమంటే దాని పేరులోనే ఉన్నట్టు బటన్ అంత సైజు, అంటే దాదాపుగా 1 సెంటీమీటర్ పైన కోత పెట్టి లోపలికి కెమెరాను పంపించి మనము కంటి చూపు ద్వారా దాన్ని మానిటర్లో చూసుకుంటూ లోపల ఉన్న పేగులను పట్టుకొని క్లిప్స్ అయినా వేయచ్చు, లేకుంటే సేమ్ మనం చేతి ఆపరేషన్లో చేసిన విధంగానే కట్ చేసి కూడా చేసుకోవచ్చు. చాలామందికి ఏమంటే ఈ బటన్ హోల్ సర్జరీ అంటే వేడి అవుతుంది, ఈ సర్జరీ అయిన తర్వాత ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లావ్ అవుతారు, ఇలా చాలా అపోహలు ఉన్నాయండి. కానీ అవి ఏది నిజం కాదు. లాప్రోస్కోపీలో ఏమంటే మత్తు కూడాను పూర్తిగా మత్తు ఇస్తాం పేషెంట్కి, అంటే అసలు ఆమెకు ఎటువంటి ధ్యాస ఉండదు, అసలు ఆపరేషన్ అయ్యిందా. చాలామంది ఆపరేషన్ అయిపోయిన తర్వాత మేడం నాకు ఆపరేషన్ చిన్నగా చేయండి అంటారు, అంటే అసలు వాళ్ళకి ఆపరేషన్ అయిన సంగతి కూడా తెలియదు, అంత కంఫర్టబుల్గా అయిపోతుంది. రెండోది ఏమంటే చిన్న కోత కాబట్టి న్యాచురలీ తొందరగా రికవర్ అవుతారు, పెయిన్ అనేది చాలా 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 మినిమల్గా ఉంటుంది. ఈ లాప్రోస్కోపీ సర్జరీ తర్వాత పేషెంట్స్ ఒక 3 to 4 అవర్స్కే కంప్లీట్గా రికవర్ అయిపోయి ఇంటికి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా లాప్రోస్కోపీ అనేది అడ్వాంటేజెస్. కాకపోతే ముఖ్యంగా ముందు సిజేరియన్లు అయిన వాళ్ళకు, ఏదన్నా అన్నం పేగులు కానీ అలా అతుక్కొని ఉండే ఛాన్స్ ఉన్న వాళ్ళకు, ఇంకా ఏమన్నా చాలా వెయిట్ ఉన్న వాళ్ళకు, ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమంటే కడుపు దగ్గర చర్మం పొర అనేది మందం ఉన్నప్పుడు లోపల లేయర్స్ నుండి పేగులను పైకి తీయడం అనేది ఒక్కొక్కసారి ప్రాక్టికల్గా చాలా కష్టం. అలాంటి వాళ్ళకు లాప్రోస్కోపీ చాలా అడ్వాంటేజెస్ అవుతుంది. ఎవరికైనా కూడా తక్కువ నొప్పితో చాలా సులభంగా రికవర్ కావచ్చు. ఇంకోటి ఏమంటే దీనికి రెస్ట్ అవసరం లేదు.
ఇప్పుడు ఆల్రెడీ ఈ సర్జరీ చేసుకుంటున్న మదర్స్కి చిన్న చిన్న పిల్లలు ఉంటారు. సో వాళ్ళ చైల్డ్ కేర్ కానీ ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం కానీ చాలా తక్కువ ఉంటుంది. సో లాప్రోస్కోపీ అనేది డెఫినెట్గా అడ్వాంటేజెస్ అండి. కాకపోతే లాప్రోస్కోపీలో ఏమంటే మనం వాడే పరికరాలు కానీ మొత్తం ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్. మత్తు కూడా పూర్తిగా అంటే జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. సో చేతి ఆపరేషన్తో పోల్చుకుంటే కొంతవరకు దీనికి ఖర్చు ఎక్కువ ఉంటుంది. కాకపోతే అది ప్రొవైడ్ చేసే అడ్వాంటేజెస్ ముందు ఆ ఖర్చు అనేది అంత ఎక్కువ కాదు. సో లాప్రోస్కోపీ సర్జరీ చేసుకోవడం వల్ల మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది పూర్తిగా అపోహ అండి. సో మీ ఉన్న సిచ్యువేషన్ను మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత పూర్తిగా వివరంగా తెలుసుకొని లాప్రోస్కోపీ మీకు బెటర్ అని డాక్టర్ గారు సూచిస్తే ఈ అపోహలన్నీ మనసులో పెట్టుకోకుండా లాప్రోస్కోపీ చేయించుకోండి. లేదు మీకు మీ డాక్టర్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీకు చేతి ఆపరేషనే బెటర్ అని సజెస్ట్ చేస్తే యూ ప్లీజ్ గో అహెడ్ విత్ యువర్ డాక్టర్స్ సజెషన్. థ్యాంక్ యూ.